వారాహిదేవి నల్లని మేఘవర్ణ శరీర ఛాయతో అష్టభుజాలతో 8 చేతులతో వర్ణిస్తారు. ఈమె చేతులలో చక్రం, ఖడ్గం, శంఖం, పాశం, హలం, ముసలం, అభయం మరియు వరద హస్తాలను ధరిస్తుంది. ఈమె వాహనాలు దున్నపోతు అంటే మహిషం, సింహం, గుర్రం కూడా ఉన్నాయి. దేవి మహత్యం ప్రకారం రక్తబీజుడు అనే రాక్షసుడిని సంహరించడానికి దుర్గాదేవి తన శరీరం నుండి సప్త మాతృకలను సృష్టించింది. వారిలో వారాహి ఒకరు. ఈమె రాక్షస సైన్యాన్ని తన దంతాలతో సంహరించిందని పురాణాలు చెబుతుంటాయి. లలితోపాఖ్యానంలో బండాసురుణ్ణి సంహరించడానికి లలితాదేవి హృదయం నుండి వారాహి ఉద్భవించింది. ఈమె లలితాదేవికి సేనాధిపతిగా ఉండేవారు. వరాహస్వామి నుండి ఉద్భవించిన శక్తిగా వారాహి హిరణ్యాక్షుడు వంటి రాక్షసులను సంహరించడంలో కీలక పాత్ర పోషించారు. వారాహి సప్త మాతృకలలో ఒకరిగా దుష్ట శిక్షణ మరియు భక్తుల రక్షణ కోసం సిద్ధంగా ఉంటుంది. ఈ దేవత శాక్తేయ, శైవ మరియు వైష్ణవ సాంప్రదాయాల్లో ఆరాధించబడుతుంది కూడా. వారాహి లలితాదేవికి సైన్యాధిపతిగా, శక్తివంతమైన యోధురాలిగా పరిగణిస్తారు. లలితా సహస్రనామంలో వారాహి ప్రస్తావన కూడా ఉంది. వారాహి దేవిని ముఖ్యంగా రాత్రి వేళల్లో తాంత్రిక పద్ధతిలో కూడా పూజిస్తారు. వారాహి ఆరాధన బ్రహ్మ ముహూర్తంలో రాత్రి సమయంలో చేయడం వల్ల విశేష ఫలితాలు వస్తాయని నమ్ముతారు. వారాహి మూల మంత్రం జపం ఓం ఐం హ్రీం శ్రీం 48 రోజుల పాటు 108 సార్లు చేయడం వల్ల జాతక దోషాలు తొలగి సౌఖ్యం కలుగుతుందని ఒక నమ్మకం. వారాహి ఆలయాలు ఒడిస్సాలోని చౌరాసి, వారణాసి, చెన్నైలోని మైలాపూర్ మరియు శ్రీకాకుళంలోని శ్రీ ముఖలింగం వంటి ప్రదేశాల్లో చాలా ప్రసిద్ధి. వారణాసికి గ్రామదేవతగా, వారాహి రక్షణ శక్తిగా ఆరాధించబడుతుంది కూడా. శ్రీముఖలింగం ఆలయం 600 సంవత్సరాల నాటిదిగా చెబుతూ ఉంటారు. ఇక్కడ శ్రావణ మాసంలో కుంకుమ పూజలు మరియు కార్తీక మాసంలో కుంకుమాభిషేకం నిర్వహిస్తారు కూడా.